అత్తలో నమస్తే. కోడలు నమస్తే. అత్తమ్మ ఇగో నా కాళ్ళు బాగా నొప్పులు లేస్తున్నాయి కదా అత్తమ్మ. ఇగో ఏదో ఒక పాయ చేస్తే బాగా తగ్గిపోతాయి అమ్మా అని చెప్పేసి అన్నావు కదా. ఇగో లేత లేత ఈ పొద్దున ఈయన మంచిగా 4 కాళ్ళు కొట్టించుకొచ్చిండు. చేసి చూపిస్తావు అత్తమ్మ? చేస్తామ్మా. కాళ్ళ ముక్కలు అత్తమ్మ, కాళ్ళ ముక్కలు, ఇగో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా డైరెక్ట్ అన్ని కలిపి పెడతారా అత్తమ్మ? కలిపి పెట్టడే. ఇంకా కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, పుదీనా, టీస్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు. ఇది బ్రెడ్ కు, చపాతీకి అన్నిటికి బాగుంటది ఇది. అందుకని కారం బాగా వేసుకోవద్దు. మిరియాల పొడి అవన్నీ వేసుకుంటే బాగుంటది. కారం 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగాలు, మిరియాలు, శొంఠి వేసిన పౌడర్, ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ కలపాలి అత్తమ్మ. కలపాలి. కలుపుతాం అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది అత్తమ్మ. మ్యారినేట్ చేసేసి కలిపేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది పెద్ద కష్టమేం కాదు, కలుపుకోవడమే కొంచెం. కలుపుకొని చేసుకుంటే అయిపోతుంది. చేయగడుకో ఇక. అటు అటు మా అత్తకి నా మీద అసలు ఎంత ప్రేమనో. చేయమండితే ఏమొస్తుంది? నాకేమన్నా వస్తుందా చేయమండితే? ఇది మూత పెట్టుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కొంచెం మగ్గినాక 10 నిమిషాల తర్వాత నీళ్ళు పోసుకోవాలి. సరే అత్తమ్మ. అత్తమ్మ చూద్దామా ఇది ఎగిరిందేమో? ఎగిరిపోయింది, అడుగంటుతుంది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. అదేరా వాటర్ మంచిగా కాళ్ళకైనా మంచి దేనికైనా ఒకవేళ మంచి మనకు ఏదైనా కాళ్ళ నొప్పి, బ్రెడ్ సూపర్ గా, బ్రెడ్, పరాటా, నా బటర్ నాను అన్నితో టేస్ట్ బాగుంటది. సూపర్ ఉంటది. దేనితోనైనా తినొచ్చు. కాళ్ళ నొప్పులున్నా ఏదైనా ఉడకాలి. అన్ని పడ్డాయి, ఉడకాలి. ఎంత ఒక 15-20 నిమిషాలు పడుతుంది అత్తమ్మ? 15-20 నిమిషాలు బాగానే పడుతుంది. టైం ముక్క ఉడికేదాకా దీనికి టైం అంటూ ఉండదు. అది కాకుండా కట్టెల పొయ్యి కదా మనది, కట్టెల పొయ్యి, కుండలు నాయి. ఇంట్లో విజల్స్ అయితేనో 5-6 అయితే 5-6 కాదు, 15 విజిల్లు పెట్టాలి. 15-20 విజిల్లు పెట్టాలి ఇంట్లో అయితే. కాబట్టి టైం పడుతుంది దీనికి ఉడకడానికి. అత్తమ్మ ఇగో కొంచెము కాళ్ళ నొప్పులు వేస్తున్నాయంటే పాయ చేస్తా అమ్మాయి అని చెప్పేసి అన్నావు కదా. ఇగో అప్పుడు వేస్తేవి. ఎప్పుడు వేసినావు అత్తమ్మ పొయ్యి మీద? 4 గంటలకు వేసినాం. 4 గంటలకు వేసినాం. ఇంకా ఇతనే ఉన్నది, ఇది వస్తూనే ఉన్నది పాయ. ఉడకాలి. ఉడికింది మంచిగా. ఎంత బాగుంది అసలు. అది ఉడితే మంచిగా కప్పులో పోసుకొని తాగుతామని వేసిన. అదే అత్తమ్మ బలం అని తాగుదాం అత్తమ్మ. చూద్దాము కానీ టేస్ట్ ఎట్లుందో చెప్దాం. వాళ్ళు కూడా చేసుకొని తింటారు మనలాగానే. అవును. ఏదైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇవాళ రేపు ఈ తిండిలకి కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి కదా అత్తమ్మ. అవును. పెట్టండి అత్తమ్మ. మంచిగా ఉడికేది ఇది పోసి తాగితే బాగుంటుంది. ఈ జ్యోతి బా సూపర్ ఉంది అత్తమ్మ అసలు. వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది అసలు. సూపర్ అంటే సూపర్ అసలు. నల్లి బొక్క అంటే కాళ్ళ బొక్క అంటే కాళ్ళ బొక్క లాగానే ఉంది కదా. ఇష్టం కదా బొక్క. బా మస్తు అసలు. కాళ్ళ నొప్పులు వేసిన
అయితేనే సూపర్ ఉంటది. ఉడికేది మస్తున్నది.